కరగుట్ట ప్రాంతంలో ఏదైతే యుద్ధ వాతావరణం నేర్కొన్నదో ఏ కేంద్ర బలగాలు అయితే మన సరిహద్దు ప్రాంతాలలో వేరే దేశాలకు సంబంధించి రాష్ట్రానికి మన దేశానికి సంబంధించిన సరిహద్దు ప్రాంతంలో ఉండాల్సిన ఏదైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారో సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ బలగాలు ఉన్నాయో వారందరూ ఇక్కడ చుట్టుముట్టి ఈ స్పష్టం ఏదైతే మాయిస్ట్ ప్రాంతంగా మొత్తం కంప్లీట్గా చెప్పబడే ఈ దండకరాన్ని మొత్తం సాఫ్ చేసుకుంటూ పోతున్నారు. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? దీన్ని మిలా ఎలా చూస్తారండి మీరు? సార్ మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్. ఎస్ మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. గత 4-5 రోజుల నుంచి కర్రెగుట్టను చుట్టుముట్టారనేటువంటి వార్తలు మొత్తం సమాజాన్ని ఒక దిగ్భ్రాంతికి లోన్ చేస్తున్నాయి. ఇవాళ భద్రతా దళాలు అంత బహిరంగంగా మనుషులపై వేటకు మనుషుల హననానికి సంబంధించినంత బహిరంగంగా మొత్తం కర్రెగుట్టను జల్లెడబట్టడానికి పోవడం అంటే ఇవాళ మొత్తం ఆదివాసీ సమాజాన్ని మొత్తం సర్వనాశనం చేయడం తప్ప మరొకటి కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల యొక్క మెప్పు పొందేందుకు మోడీ ప్రభుత్వం అమిత్ షాలు ఎంత తొందరగా ఖనిజాలని వాళ్ళకు అప్పచెప్తే అంత మంచిదైనటువంటి పద్ధతిలో ఇవాళ సైన్యాన్ని దించారు. ఆ రకంగా తీవ్రమైనటువంటి అణచివేతకు పాల్పడుతున్నారు. అక్కడ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఎలాంటి హక్కులకు కూడా అక్కడ నోచుకోలేనటువంటి పరిస్థితి, హక్కుల సంఘాలని కూడా అక్కడికి పోలేనటువంటి పరిస్థితి. ఇవాళ డ్రోన్ కెమెరాల ద్వారా హెలికాప్టర్ల ద్వారా జల్లెడబడుతూ అనేక మందిని టార్గెట్ చేస్తూ చంపడమే తమ ధ్యేయంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన యొక్క సంకల్పాన్ని మనకు గతం నుంచి కూడా ప్రకటిస్తుంది. కానీ ఇది తీవ్రమైనటువంటి విషయం. ఇవాళ ఉద్యమాలు అది ఏదో ఒక రూపంలో శత్రువులు లేదా పాలకులు ఎంత అణిచివేసినా కూడా అది మరో రూపంలో ఎక్కడో ఉంటాయి. ఇవాళ దండకారణ్యంలో కావచ్చు, మధ్య భారతంలో కావచ్చు, ఏదైతే సహజ సంపదను ఇవాళ ప్రకృతి వనరులను అక్కడ ఉండేటువంటి ఖనిజ సంపదను ఈ దేశంలో ఉండేటువంటి కార్పొరేట్ శక్తులైనటువంటి జిందాల్ అదానీ అంబానీకి కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగమే ఈ కర్రెగుట్టను ఇవాళ చుట్టుముట్టినటువంటి విషయం సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో మన కొన్ని రోజులుగా కాకుండా ఇంతకుముందు చూసినట్టయితే మాయిస్టులకు ప్రతిసారి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. హెడ్కి ఎవరైతే మ్యాక్సిమం సెంట్రల్ కమిటీ లీడర్స్ ఉన్నారో, స్టేట్ కమిటీ లీడర్స్ ఉన్నారో ఏదో ఒక చోట లొంగిపోతున్నారు, లేకపోతే వాళ్ళు చంపబడుతున్నారు. నిన్న 14 మంది మాయిస్టులు కూడా అక్కడ వరంగల్కి సంబంధించిన పోలీస్ స్టేషన్లో అనుకొండలో వాళ్ళు సరెండర్ అయిపోయారు. దీని అంతటికి సంబంధించింది మాయిస్టులలో కూడా